హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగొట్టి. వెల్కమ్ టు బైతా న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మన ముందుకు తీసుకొచ్చారో చూద్దాం. అందులో భాగంగానే ముందుగా వెలుగు దినపత్రిక చూస్తే, నువ్వు చెప్పిన ఆ రైతుల ఆత్మహత్యలు వివరాలు మాకు ఇస్తే ఆదుకుంటాం. నువ్వు చెప్పిన ఆ రైతుల ఆత్మహత్యల వివరాలు మాకు ఇస్తే ఆదుకుంటాం. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ చెప్తున్నాడు. ఆయనకు 45 గంటల్లో సమయం ఇస్తున్నా చనిపోయిన 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి. మీరు చెప్పినట్టు ఆ రైతులు చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. ఎన్నికల కోడ్ ముగియగానే ఆ కుటుంబాలను సెక్రటరియేట్కు పిలిపించి ఆదుకుంటాం. మీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 15,000 కోట్లు ఉన్నాయి కదా, ఆ పాపపు సొమ్ము నుంచి 100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే నువ్వు చేసిన పాపం కొంతైనా తగ్గేది అని సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి ప్రశ్నించడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చిన తర్వాత గడిచిన 100 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి నిజంగా ఈ 200 మంది రైతులు చనిపోయి ఉంటే మీకు 45 గంటలు టైం ఇస్తున్న కేసీఆర్, ఆ చనిపోయిన 200 మంది రైతుల కుటుంబాల వివరాలు మాకు ఇవ్వండి. ఎన్నికల కోడ్ అంటే ఈ లోక్సభ ఎన్నికలకు జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ అయిపోగానే వాళ్ళని, ఆ కుటుంబాలని సెక్రటరియేట్కి పిలిపించుకొని వాళ్ళని అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం. నిజంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని ఉంటే వారి యొక్క వివరాలు పూర్తిగా మాకు ఇవ్వాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి సవాల్ విసరడం జరిగింది. నిజంగా 200 మంది రైతులు నిజంగా చనిపోయారా, లేక మీరు ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయో ఆ ఎన్నికల కోసం మా మీద బురద చల్లుతున్నారా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే విమర్శించారు, ఘాటుగానే సమాధానం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్, నువ్వు చేసిన 1500 కోట్లు, నీ ఖాతాలో 1500 కోట్లు ఉంది కదా, ఆ పాపపు సొమ్ముని కనీసం ఒక 100 కోట్లైనా సరే రైతులకి ఖర్చు పెట్టి ఉంటే నువ్వు చేసిన పాపంలో కొంతైనా తగ్గేది అని చెప్పి ఘాటుగానే విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి కదా, ఈ 1500 కోట్లలో నువ్వు ఏ విధంగా సంపాదించావో, ఎలా సంపాదించావో తెలుసు. కానీ ఆ 1500 కోట్లలో కనీసం ఒక 100 కోట్లైనా సరే మీరు రైతుల కోసం ఉపయోగించి ఉంటే మీరు చేసిన పాపంలో సగమైనా తగ్గేది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పైన. ఏ కాలం ఎప్పుడు వస్తుందో తెలియదా, వానాకాలంగా సీఎంగా ఉన్నది నువ్వే, మా వల్ల కరువు వచ్చిందంటావా? 80,000 పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా? కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. అసలు ఏ కాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా? వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుంది, ఎండాకాలం ఎప్పుడు వస్తుంది అనే వివరాలు నీకు తెలుసా? అసలు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. నువ్వు 80,000 పుస్తకాలు చదివిన మేధావి కదా, ఇంత మేధావితనం ఉంచుకొని కూడా నీకు ఏ కాలం ఎప్పుడు వస్తుందో తెలీదు, ఇంత తెలివి తక్కువ ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఫైర్ అయ్యారు. 80,000 పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా అని ఒక ప్రశ్నలు కూడా లేవెత్తుతున్నారు. మీరు 200 మంది రైతులు చనిపోయారని చెప్పేసి అంటున్నారు. అలాగే మా హయాంలో కరువు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు పడట్లేదు, రాష్ట్రంలో కరువు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అసలు వానాకాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా? వానాకాలం ఏ నెలలో మొదలవుతుందో నీకు తెలుసా? 80,000 పుస్తకాలు చదివిన మేధావితనం అని చెప్పేసి అనే గొప్పలు చెప్పుకుంటూ ఉంటావు కదా, అసలు నీ మేధావితనం ఎక్కడే పోయింది? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరువు వస్తుందని చెప్పేసి నువ్వు ఎలా చెప్తున్నావు అని చెప్పేసి కేసీఆర్ పైన ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాపాలకు వానాకాలం వరుణుడు కూడా భయపడ్డాడు. 10 ఏళ్ల తర్వాత అయినా ఆయన ఫామ్ హౌస్ నుంచి దాటి వచ్చినందుకు సంతోషం. కరువుతో పాటు 7 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయిండు. కేసీఆర్ రద్దయిపోయిన 1000 రూపాయల నోట్లు అంటాడు. దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి టక్కు టమారా విద్యలు ప్రదర్శిస్తున్నాడు. నాడు మా పర్యటనలను అడ్డుకుంటే నేడు కేసీఆర్ టూర్కు భద్రత ఇచ్చినాం. మందు కళ్ళు తాగినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శ. ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ సభ, ఇక్కడే మేనిఫెస్టో కూడా విడుదల. ఒకప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తాను, నేను పర్యటిస్తాను అన్నప్పుడు మాత్రం మమ్మల్ని అడ్డుకున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు, మమ్మల్ని ప్రజల దగ్గరికి వెళ్ళనీయకుండా, ప్రజలతో సమస్యలు తెలుసుకోకుండా చేశారు అప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్. కానీ మేము మాత్రం ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి వెళుతూ ఉంటే, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటే మేము ఆయనకి భద్రత కల్పించాము. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం రాష్ట్రంలో పర్యటిస్తూ ఉంటే మేము ఆయనని అడ్డుకోవట్లేదు, ఆయనకి కావాల్సిన భద్రత ఇంకా మేము కల్పిస్తున్నాం. కానీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్
మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము రైతుల సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ తెలుసుకుందామని మేము ప్రజల వద్దకు వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం, దారిలో మమ్మల్ని పట్టుకోవడం, తీసుకెళ్లి జైల్లో పెట్టడం, ఇలాంటి చాలా పనులు చేశాడు. అయినా సరే మేము అదేది మనసులో పెట్టుకోలేదు. ప్రజల క్షేమం కోసమే మేము ఉన్నాం కాబట్టి ప్రజల సమస్యలు ప్రతిపక్షాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి కావాల్సిన రక్షణ మొత్తం మేము కల్పిస్తున్నాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే కేటీఆర్ పైన కూడా ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ మందు కళ్ళు తాగిన వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం అవ్వట్లేదు. ఆయన విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇంతకుముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పైన ఫైర్ అవ్వడం జరిగింది. ఆయన అత్యవసర ఆంబోతులా ప్రవర్తిస్తున్నాడు అని కూడా ఇంతకుముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు మందు కళ్ళు తాగిన వాళ్ళ ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆయన హుందాతనం మర్చిపోతున్నాడు. ఆయన మాటలకు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే కేటీఆర్ పైన చేయడం జరిగింది. ఈ నెల తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ పెట్టబోతుంది. గత కొంతకాలంగా ఇదే వార్తలు ప్రచురించడం జరిగింది. తుక్కుగూడని ఒక సెంటిమెంట్గా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేసి భారీ బహిరంగ సభ పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు కూడా తుక్కుగూడనే ఎన్నుకున్నారు. సెంటిమెంట్ పరంగా తుక్కుగూడ నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా తెలుగులో రిలీజ్ చేయబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు కూడా వస్తున్నాయి. అదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఆయన హయాంలో భారీ మెజార్టీతోటి లోక్సభ ఎన్నికల స్థానాలు గెలవాలని చెప్పేసి తను భావిస్తున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసమే తుక్కుగూడ అనేది సెంటిమెంటల్గా ఉంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడని మళ్ళీ ఒకసారి భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక సంచలనమైన వ్యాఖ్య చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ మరుగున పడిన 1000 రూపాయల నోటు లాంటి వాడు అని చెప్పేసి చెప్పారు. ఆ 1000 రూపాయల నోటు ఎక్కడికి వెళ్ళినా చెల్లదు. ఆ 1000 రూపాయల నోటు పట్టుకొని నువ్వు ఏ దుకాణానికి వెళ్ళినా, ఏ షాప్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ 1000 రూపాయల వాళ్ళతోటి ఉపయోగం లేదు. అలాగే కేసీఆర్ కూడా చెల్లిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు అని చెప్పేసి ఒక ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. ఇకనైనా కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి ప్రజల్లోకి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఫామ్ హౌస్ దాటి కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి ఫామ్ హౌస్లో నుంచి పరిపాలన చేశారు. ఎప్పుడు కూడా ప్రజల వద్దకు రాలేదు. ఇప్పుడు ఫామ్ హౌస్ దాటి ప్రజల్లోకి వస్తున్నారు. వచ్చినందుకు మాకు ఇంత సంతోషంగా ఉంది. ఇకనైనా ప్రజల యొక్క సమస్య తెలుసుకుంటున్నాడు, ప్రజల గురించి పోరాడే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఫామ్ హౌస్ దాటి బయట అడుగు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వానాకాలంలో అధికారంలో ఉన్నది కేసీఆర్ అని, అప్పుడు వర్షాలు పడకపోవడంతో ఇప్పుడు కరువు పరిస్థితి వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన పాపాలకు అప్పుడు వరుణుడు దేవుడు కూడా భయపడి పారిపోయాడని వ్యాఖ్యానించారు. మీ పాలనలో 2023లో వానలు పడకపోవడం వల్లనే ఈ ఏడాది కరువు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేము అధికారంలోకి వచ్చింది చలికాలంలో 80,000 పుస్తకాలు చదివిన మేధావికి ఏ కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు అని విమర్శించారు. కాంగ్రెస్తో కరువు వచ్చిందంటూ కేసీఆర్ చెప్పిన కామెంట్లు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కరువుతో పాటు 7 లక్షల కోట్ల అప్పును కూడా వారసత్వంగా కేసీఆర్ ఇచ్చిపోయారని మండిపడ్డారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హార్డ్ డిస్క్ను ముక్కలు చేసి మూసీలో వేసి ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేసిన భుజంగరావు, తిరుపతన్న. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు. మూసీ నుంచి 9 హార్డ్ డిస్కులు స్వాధీనం. ఎస్ఐబి ఆఫీసులో ఆధారాల సేకరణ. భుజంగరావు, తిరుపతనలకు ఈ నెల 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్. రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాలరావుకు పోలీసుల నోటీసులు. మళ్ళీ ఈరోజు కొత్త పేరు. ఈ ఫోన్ టాపరింగ్ గత కొంతకాలంగా రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. అదే క్రమంలో రోజుకొక కొత్త పేరు వస్తుంది. ఈరోజు రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాలరావు గారి పేరు బయటకు వచ్చింది. మరి ఈ వేణుగోపాలరావు ఈ వేణుగోపాలరావు యొక్క పాత్ర ఏంటి, ఈ వేణుగోపాలరావు అసలు ఏం చేశాడు, ఈ వేణుగోపాలరావు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడ్డారనేది ముందు మనకి విచారణలో బయటకు రాబోతుంది. అంతేకాకుండా హార్డ్ డిస్క్ను ముక్కలు చేసి మూసీలో వేసేసారంట మొత్తం. అంటే ఆధారాలు దొరకకుండా. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడే ఈ అధికారుల గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది. సో వెంటనే ఎటువంటి ఆధారాలు ఉండకూడదని చెప్పేసి ఆ ఆధారాలను కూడా తీసి మూసీ నదిలో పడేశారు ముక్కలు చేసి. మీరు ముక్కలు చేసినా చెక్కలు చేసినా అధికారంలో ఉన్నవారు తలుచుకుంటే సముద్రంలో వేసినా సరే బయటకు తీసుకొస్తారు. అది పక్కా. దాన్ని ఎవ్వరూ ఆపలేరు.
మీరు మూసీలో వేసిన ఆధారాలు కూడా బయటకు తీసుకొచ్చారు అంటే అసలు విచారణ ఏ స్థాయిలో జరుగుతుంది, ఎంత సీరియస్గా ఈ ఫోన్ ట్యాపరింగ్ గురించి విచారిస్తున్నారనేది కీలకంగా మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారాల్లో ఆధారం ధ్వంసం చేసినట్టు పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఏఎస్పీలు భుజంగరావు తిరుపతమ్మ ఒప్పుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ చీఫ్ ప్రణీత్ రావుతో కలిసి హార్డ్ డిస్కులు మూసీ నదిలో పడేసినట్టు అంగీకరించారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్ల ట్యాపరింగ్, ఎన్నికల టైంలో డబ్బు పంపిణీగా నిజమేనని చెప్పారు. ఈ మేరకు భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్టులలో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపరింగ్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్స్ బయటపడకుండా ఉండేందుకు లాగర్ రూమ్ ఆధారాలను ధ్వంసం చేశారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు కట్టర్లతో కట్ చేశారు. ఆ హార్డ్ డిస్కును నాగోలు వద్ద మూసీలో పడేశారు. ప్రణీత్ రావు తొలుత అంగీకరించిన ఆ విషయాలను తర్వాత భుజంగరావు తిరుపతన్న ధృవీకరించారు. అన్ని రిమాండ్ రిపోర్ట్లను పోలీసులు పేర్కొన్నారు. భుజంగరావు తిరుపతన్న అధికార దుర్వినియోగం పాల్పడ్డారని, కుట్రపూరితంగా ప్రైవేటు వ్యక్తుల సమాచారం సేకరించారని తెలిపారు. ప్రభుత్వం ఆస్తుల ధ్వంసం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఈ హార్డ్ డిస్కులు కానీ, కంప్యూటర్ సంబంధించినవి కానీ, ఏ ఆధారాలు ఉంటే ఆ ఆధారాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. అసలు వాళ్ళు పెట్రోల్ పోసి తగలబెట్టినా కూడా ఆ బూడిదను కూడా సేకరించారు అధికారులు. మీరు ఏమి చేసినా, ఎంత తలకిందులైనా సరే, మీరు చేసిన తప్పులు అవి ఆగవు. మీరు సముద్రంలో పడేసినా సరే వాళ్ళు సముద్రం అడుగునికి వెళ్ళి కూడా పట్టుకొస్తారు ఇప్పుడున్న కండిషన్లో. ఎందుకంటే మీరు చేసింది అంత పెద్ద తప్పు. మీరు అధికారులు, మీరు రాజకీయ నాయకులతో కాకుండా రాష్ట్రంలో ఉన్న బిగ్ షాట్స్ ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో వాళ్ళందరి కుటుంబాలలో వేలు పెట్టారు. అందుకే మీకు ఈ పాపం తగిలింది. ఒకే రోజు ఒక ఇంట్లో 3 మృతి. ఎంత దారుణం ఇది చూడండి. కొడుకు ఫస్ట్ బర్త్డేకి రానన్న భర్త మనస్తాపంతో కొడుక్కి విషం ఇచ్చి సూసైడ్ చేసుకున్న భార్య, బిడ్డ మనవడు మృతితో కలత చెంది విషం తాగి ఆత్మహత్య చేసుకున్న అమ్మమ్మ, కరీంనగర్ రూరల్ మండలంలో బోనకల్ల విషాదం. ఎంత పనున్నా సరే ఒక్కసారైనా సరే నువ్వు వచ్చిపోయి ఉంటే ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోయి ఉండేవి కదా, ప్రాణాలు పోయేటి కాదు కదా. ఫస్ట్ బర్త్డేకి నువ్వు రాలేదని చెప్పేసి పాపం నీ భార్య ఆత్మహత్య చేసుకుంది, నీ కొడుకుని కూడా మందించి చంపేసింది. వీళ్ళిద్దరిని చావు చూసి నీ భార్య తల్లి కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం జరిగింది. మనకి ఎన్ని పనులున్నా, ఎంత ఉన్నా సరే ఫ్యామిలీకి ఖచ్చితంగా టైం కేటాయించాలి. ఫ్యామిలీతో స్పెండ్ చేసే కొంచెం టైం అయినా తీసుకోవాలి. ఈరోజు అది జరిగి ఉంటే ఈరోజు ఇన్ని ప్రాణాలు గాల్లో కలిసేటి కాదు. దళిత బంధు ప్లేస్లో అంబేద్కర్ అభయహస్తం కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కార్ ఒక్కొక్కరికి 12 లక్షల సాయం, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు ప్రకటించే ఛాన్స్, కొత్త గైడ్లైన్స్తో స్కీమ్ అమలు, కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అంబేద్కర్ దళిత బంధువు అని చెప్పేసి, ఇంతకుముందు దళిత బంధువు అని చెప్పేసి గత ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఇప్పుడు దాన్నే ఈ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అంబేద్కర్ అభయహస్తం అనే పేరు మార్చి అంబేద్కర్ అభయహస్తం అని చెప్పేసి ఒక్కొక్కరికి 12 లక్షల చొప్పున వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రకటించే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకి క్లియర్గా ప్రచురించడం జరిగింది. అంతేకాకుండా ఒకప్పుడు దళిత బంధు పేరుతో చాలామంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. కానీ ఎవరికి కూడా లబ్ధి పొందలేదు. ఎవరో ఒకరు వాళ్ళకి అనుకూలంగా ఉండే వారికే వచ్చిందని చెప్పేసి అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడు అటువంటి విమర్శలు రాకుండా, అటువంటి వ్యతిరేకత రాకుండా ప్రజల నుంచి ప్రతి ఒక్కరికి, అంటే అర్హులైన వారికి కంపల్సరీ మేము ఏదైతే సాయం చేస్తామో 12 లక్షలు అందాలి అనే ఒక సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంతేకాకుండా ఒకప్పుడు దళిత బంధువు అని చెప్పేసి పేరు పెట్టేశారు. దాన్నే పేరు మార్చేసి అంబేద్కర్ అభయహస్తం అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కలెక్టర్లతోటి ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 12 లక్షల రూపాయలు సహాయం చేస్తామని చెప్పేసి ప్రచురించడం జరిగింది. కాంగ్రెస్ మీటింగ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మహబూబాబాద్ ముఖ్య నేతల భేటీలో పాల్గొన్న తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్ సమావేశాలకు దూరం. మనం గత కొంతకాలంగా అనుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందులో జాయిన్ అవుతున్నారని. అదే క్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకున్నారో ఈ లోక్సభ ఎన్నికల ప్రక్రియ గురించి ఆ సమావేశానికి భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు
హాజరు కావడం జరిగింది. దాన్ని చూశాక చాలామంది కూడా కొంత షాక్ గురయ్యారు. ఒకప్పుడు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చూస్తే అది నిజమేనేమో, వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతాడేమో అని చెప్పేసి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు బలం కూరే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమావేశం పెట్టుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సమావేశానికి తెల్ల వెంకట్రావు హాజరు కావడం జరిగింది. ఇది అందరిని కూడా షాక్కు గురి చేసింది. బీఆర్ఎస్ లీడర్స్కి క్యాడర్స్ కూడా ఇదొక షాక్ పరిణామం అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరవడం జరిగింది. ఇలా చూస్తే ఖచ్చితంగా కూడా ముందు రోజుల్లో మరి ఒకవేళ బయట వస్తున్న ఆరోపణలు నిజం కావచ్చేమో అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మరోసారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు హాజరై బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. మహబూబాబాద్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పోదం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. వీళ్ళతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా అక్కడ ప్రత్యక్షం అవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాబోతున్న లోక్సభ ఎన్నికలకి ఏ అభ్యర్థిని నిలబెట్టే అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలి, ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళి ప్రజల దగ్గర నుంచి ఓట్లు ఎలా రాబట్టాలి అని చెప్పేసి ఆ క్రమంలో వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకుని సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ కూర్చొని చర్చించుకుంటున్న తరుణంలో తెల్ల వెంకట్రావు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికారు భద్రాచలం నియోజకవర్గం నుంచి. ఆ టైంలో తెల్ల వెంకట్రావు కూడా వెళ్ళి ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇది చూసిన బీఆర్ఎస్ నాయకులు షాక్ గురయ్యారు. ఖచ్చితంగా గత కొంతకాలంగా తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడని చెప్పి వస్తున్న వార్తలు నిజం చేకూర్చేలా కనబడుతున్నాయి. అలా జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక బిగ్ షాక్ అనుకోవచ్చు. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అరెస్ట్. భూ కబ్జా కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు చెర్లపల్లి జైలుకు తరలింపు. కేసీఆర్ అన్న కొడుకు భూ కబ్జా కేసులో ఆయన మీద కేసు పెట్టారు, చెర్లపల్లి జైలుకు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్న ఒకప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న నేతలే కాకుండా వారి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా కేసులు పాలై జైలు పాలవుతున్నారు. అంటే ఇంకా ముందు ఇలాంటి వాళ్ళ కుటుంబం నుంచి ఇంకెంతమంది వస్తారో తలుచుకోవడానికి భయంకరంగా ఉంది. అసలు రాష్ట్రంలో ఇంతమంది ఏం జరిగింది అనేది కూడా ఎవరికి క్లియర్గా తెలియదు. ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి నిదానంగా. అదే క్రమంలో ఈరోజు కేసీఆర్ అన్న కొడుకు ఆయన అరెస్ట్ చేశారు. భూ కబ్జా కేసులో ఆయన అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విచారణలో మరి ఆయన ఎన్ని సంచలన నిజాలు బయట పెడతారో. రోజుకొక కొత్త పేరు వస్తుంది, రోజుకొకరు అరెస్ట్ అవుతున్నారు. అదే కాకుండా కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడిందని కొత్త కాలంగా విమర్శలు వస్తున్నాయి. అదే క్రమంలో వాళ్ళ కుటుంబం నుంచి ఈరోజు మరి భూ కబ్జా కేసులో పోలీసులు అదుపులో తీసుకున్నారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు చెర్లపల్లి జైలుకు తరలింపు. ఈయన ఎవరో కాదు, కేసీఆర్ అన్న కొడుకు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టుల మృతి. బీజాపూర్ జిల్లా గంగళూరు అడవుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర పోరు. ఘటనా స్థలంలో ఆయుధాలు లభ్యం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. గంగళూరు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర పోరు సాగింది. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యి. బస్తర్ ఐజీ సుందర్ రాజన్ కథనం ప్రకారం లోక్సభ ఎన్నికల వేళ భద్రతా బలగాలను మట్టుబెట్టేందుకే కర్చోలి లోంద్రా అడవుల్లో గ్రామస్తులతో మావోయిస్టులు సమావేశమయ్యారని సమాచారం. ఆ సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. మావోయిస్టులకి పోలీసులకు మధ్య భీకరమైన పోరులో 10 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. మరికొంతమంది గాయాల పాలయ్యారని చెప్పారు. వాళ్ళు ఒకటే భద్రతా బలగాలను టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికలు ఏదైతే ఉందో ఆ లోక్సభ ఎన్నికలకు భద్రత కల్పించడం కోసం వచ్చే భద్రతా సిబ్బంది పైన దాడి చేయాలి, వాళ్ళని మట్టు పెట్టాలని ఒకే ఒక క్రమం అనే ఆలోచనతోటి గ్రామస్తులతో సమావేశమయ్యారు మావోయిస్టులు అని చెప్పేసి క్లియర్గా ఐజీ సుందర్ రాజ్ చెప్పడం జరిగింది. సుందర్ రాజ్ చెప్పడం జరిగింది. భద్రతా సిబ్బందిపై దాడి చేయడం కోసం వాళ్ళు సమావేశం అయ్యారు. మేము కూంబింగ్ నిర్వహించు. ఆ కూంబింగ్లోనే మాకు మావోయిస్టులకు మధ్య భీకరమైన పోరు జరిగింది. ఈ భీకరమైన పోరులో 10 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. మరి కొంతమంది గాయాలు పాలయ్యారు. అక్కడే ఉన్న ఆయుధాలు కూడా మాకు లభించాయి, భారీ ఎత్తున కొన్ని ఆయుధాలు లభించాయని చెప్పేసి సుందర్ రాజన్ చెప్పారు. మీకు చేత కాకుంటే చెప్పండి, ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాయండి, మోడీని ఒప్పించి నిధులు తీసుకొస్తాం,
రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయాలి, లేదంటే కాంగ్రెస్లో మిగిలేది 6గురే. రైతు దీక్షలో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. రైతు దీక్షలో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు చేత కాకపోతే మాకు చెప్పండి, మీకు చేత కాకపోతే కేంద్రంలో ఉన్న మోదీకి లేఖ రాయండి, నిధులు మేము తీసుకొస్తాం, మోదీతో మేము మాట్లాడి నిధులు మేము తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన ఫైర్ అవడం జరిగింది బండి సంజయ్. అంతేకాకుండా మీరు ఏదైతే 6 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తామన్నారో ఆ 6 గ్యారెంటీల సంగతి ఏంటి, ఆ 6 గ్యారెంటీలు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఆ 6 గ్యారెంటీలు అమలు చేయలేక ఎందుకు పోతున్నారు అని చెప్పేసి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, రేవంత్ సర్కార్ని ప్రశ్నించడం జరుగుతుంది. మీరు మోడీకి లేఖ రాయండి, నిధులు మేము తీసుకొస్తాము, మీరు చేస్తున్న పాలన ఏదైతుందో ఆ పాలన మీకు చేత కాకపోతే మోడీకి లేఖ రాయండి, ఎంత నిధులు కావాలో అంత నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది, కానీ మీరు చేసిన 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలను నెరవేర్చండి అని చెప్పేసి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఎల్లుండి రాష్ట్రమంతా రైతులు సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నాము, ఎల్లుండి రాష్ట్రమంతా కూడా తెలంగాణ రాష్ట్రమంతా కూడా రైతు సత్యాగ్రహ దీక్షలు నిర్వహించడం జరుగుతుంది బీజేపీ పార్టీ. మరి ఆ బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న రైతు సత్యాగ్రహ దీక్షలు ఎలా కొనసాగుతాయి, ఎటువంటి విషయాలు వస్తాయి, లేకపోతే లోక్సభ ఎన్నికల పరిణామంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారనేది చూద్దాం. 48 గంటలు టైం ఇస్తున్నాం, చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వండి, ఆరోపణలు చేయడం సరికాదు అని చెప్పేసి దిశ పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది. మరి చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వండి, ఆరోపణ చేయడం సరికాదు, మీరు నిజంగా రైతులు చనిపోతే వాళ్ళ రైతుల యొక్క వివరాలు ప్రభుత్వానికి ఇవ్వండి. మీరు ప్రతిపక్షంగా ఉండి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు కదా, తెలుసుకున్న సమస్యలు తీరాలి అంటే మీరు ఏ సమస్యలు అయితే రైతుల దగ్గర తెలుసుకున్నారో, ఎవరైతే రైతులు చనిపోయారో వాళ్ళ కుటుంబ వివరాలు ప్రభుత్వానికి ఇవ్వండి, వాళ్ళని మేము ఆదుకుంటాము. లోక్సభ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని సెక్రటరియట్కి పిలిపించి వారి కుటుంబాలకి ఆర్థికంగా మేము ఆదుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మీరు ఏదైతే ఆరోపణ చేశారో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అది మీకు 48 గంటలు టైం ఇస్తున్నాను, ఈ 48 గంటల్లో మీరు ఏదైతే ఆరోపణ చేశారో అది మాకు ఆ వివరాలు ఖచ్చితంగా మాకు ఇచ్చి తీరాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వం తరపున పరిహారం ఇచ్చి ఆదుకుంటాం, కేసీఆర్ చెల్లని 1000 రూపాయల నోటు, చేసిన పాపాల వల్ల ఆయన పిల్లలకు జైలు, వాటిని కడుక్కునేందుకే ప్రజల్లోకి అధికారం కోల్పోయిన దుఃఖంతోనే విమర్శలు, వేల పుస్తకాలు చదివిన మేధావికి కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా, సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభ ప్రాంగణం పరిశీలన. 200 మంది రైతులు చనిపోయారని ఆరోపించడం సరికాదని, 48 గంటల్లో చనిపోయిన రైతుల వివరాలు ఇస్తే వాళ్ళ కుటుంబాలకు పరిహారం అందించి ఆదుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ నేత అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తుక్కుగూడ సభ ప్రాంగణాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ రద్దయిన 1000 రూపాయల నోటు లాంటి వాడు అని విమర్శించారు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో రైతులు ఉన్నారని గుర్తించి పొలపాట పట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు రైతులని గుర్తించి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారని తెలుసుకొని మీరు పొలం పాట పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం నాకు కూడా ఒక ఇంత సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఘాటైన విమర్శలు చేశారు. మీరు 10 సంవత్సరాల పాలనలో మీరు ఏ ఒక్కరోజు కూడా మీరు పొలాల దగ్గర కానీ రైతుల దగ్గర కానీ ప్రత్యక్షంగా వెళ్ళి ఏది తెలుసుకోలేదు. కనీసం ఇప్పుడైనా మీరు ప్రజల్లోకి వచ్చారు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు 10 ఏళ్ళు పాలన చేసినప్పుడు మేము ప్రజల దగ్గరికి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది, కానీ మేము మీకు పూర్తిగా రక్షణ కల్పిస్తున్నాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అనే కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్కు కరువు ఎప్పుడు వస్తుందో తెలీదా అని ఎద్దేవా చేశారు. వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని గుర్తు చేశారు కేసీఆర్ని.